గైస్ ఈరోజు నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక దారుణమైన వీడియో చూశాను. ఇదే ఆ వీడియో. కొంతమంది ఇది మేము ఎప్పుడో చూసాం అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ టాటూ కదా అనుకోవచ్చు. బట్ నేను ఇది ఇప్పుడే చూశాను. చూసిన వెంబటే నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాటూ వేయించిన పర్సన్ అడుగుదాం అనుకుంటున్నా, బ్రో నీకు తెలుగు వచ్చా? డూ యూ నో తెలుగు? ఒకవేళ తెలుగు వస్తే అది బూత్ అని తెలుసా? ఒకవేళ నువ్వు నాని ఫ్యాన్ అయ్యి ఉండి ఆ టాటూ వేయించుకున్నావు అనుకుంటే ఈ టాటూ చూసి నాని హ్యాపీగా ఫీల్ అవ్వడు, సినిమా తీసిన డైరెక్టర్ హ్యాపీగా ఫీల్ అవ్వడు, ఇంక్లూడింగ్ మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు. టాటూ అంటే ఏంటో తెలుసా? జీవితాంతం నీ ఒంటి మీద ఉండిపోయే మచ్చ. తెలిసి అలా ఎలా ఎంచుకున్నావు బ్రో? అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒక్కటే. సినిమా నుంచి మనం ఇలాంటి ఫాల్స్ ఎగ్జాంపుల్స్ తీసుకోకూడదు. ఇదే నాని తీసిన హాయ్ నాన్న సినిమాలో తన వైఫ్ ఇబ్బంది పడుతుంది అని చెప్పి తన లైఫ్ మొత్తాన్ని మార్చాలి అని చెప్పి తను కష్టపడ్డాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జాంపుల్స్ యూ వాంట్ టు టేక్. అయినా ఇలాంటి నిజాలు చెప్పే వీడియోలు, నీతులు చెప్పే వీడియోలకి అంత రీచ్ రాదు, జనాలు అంతగా ఇష్టపడరు కూడా. కానీ నేను ఇది రీచ్ కోసం, లైక్స్ కోసం చేయట్లేదు. ఈ వీడియో చూసి ఒక్కడు మారినా నాకు చాలు. రీల్ చూసే వాళ్ళకి చెప్తున్నా, నీ చుట్టుపక్కల ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎవడన్నా తీసుకుందామని ట్రై చేస్తే గట్టిగా నో అని చెప్పండి. ఒకవేళ వినకపోతే 2 పీకైనా చెప్పండి. ఇప్పుడు వాడి నీ మీద కోప్పడచ్చు, కానీ లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి నువ్వు హెల్ప్ చేసిన వాడు అవుతావు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.